హాయ్ గైస్, ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం వచ్చేసి 2099. ఫైండ్ సబ్సీక్వెన్స్ ఆఫ్ లెంత్ కే విత్ ద లార్జెస్ట్ సమ్. సో ఇది వచ్చేసి ఈజీ ప్రాబ్లమే. అండ్ ఈ ప్రాబ్లం ఏమంటుందంటే, యూ ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ ఇంటీజర్ కే. యూ వాంట్ టు ఫైండ్ ద సబ్సీక్వెన్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ లెంత్ కే దట్ హ్యాస్ ద లార్జెస్ట్ సమ్. ఓకే, సబ్సీక్వెన్స్ డెఫినేషన్ ఇచ్చింది. సో ఇక్కడ 2133 మన క్యారీ ఇచ్చిన అండ్ కే. సో కే లెంత్ ఉన్న సబ్సీక్వెన్స్ దాని సమ్ మ్యాక్సిమైజ్ కావాలి. అండ్ 3 సమ్ మ్యాక్సిమైజ్ అయింది, అది 6. ఓకే, అండ్ మనం సబ్సీక్వెన్స్ రిటర్న్ చేయాలి, జస్ట్ సమ్ రిటర్న్ చేయొద్దు. ఓకే, అండ్ 3433లో మ్యాక్సిమం సమ్ ఉన్నది 34. ఓకే, సో ఇది సబ్సీక్వెన్స్ అవుతుంది ఈ కేసులో. అండ్ కన్స్టెంట్స్ చూద్దాం. కన్స్టెంట్స్ వచ్చేసి అరే లెంత్ 10,000 వరకు వెళ్తుంది. అండ్ ఎలిమెంట్ రేంజ్ -10⁵ నుంచి +10⁵ వరకు వెళ్తుంది. అండ్ కే లెంత్ ఆబ్వియస్లీ n వరకే ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. ఓకే, సో లెట్స్ గో టు ద సొల్యూషన్. సో వాడు ఏమన్నాడంటే, మనకి ఒక సబ్సీక్వెన్స్ ఇచ్చిండు. ఫోర్. ఓకే, మనకి ఒక కే వాల్యూ ఇచ్చింది. లెట్స్ కే ఈక్వల్స్ టు 4 అజ్యూమ్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఉన్న లార్జెస్ట్ సబ్సీక్వెన్స్ కాదు, సబ్సీక్వెన్స్ హూస్ లెంత్ ఇస్ కే అండ్ సమ్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్. మ్యాక్సిమం సమ్ ఉండే లెంత్ కే సబ్సీక్వెన్స్ కావాలి. ఓకే, సో మనం ఏం చేస్తాం, లైక్ వెరీ ఫస్ట్ ఐడియా మనకి ఏం రావాలి, అన్ని సబ్సీక్వెన్సెస్ జనరేట్ చేస్తాం. సీక్వెన్స్ జనరేట్. ఓకే, అన్ని సబ్సీక్వెన్స్ జనరేట్ చేస్తాం. దానికి లెంత్ కే ఉందనుకో, ఆ సబ్సీక్వెన్స్ యొక్క సమ్ని ఇంకా సబ్సీక్వెన్స్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. అట్లా మల్టిపుల్ సబ్సీక్వెన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కువ సమ్ ఉంటే ఆ సబ్సీక్వెన్స్ ఫైనల్గా రిటర్న్ చేస్తాం. ఇది ఆన్సర్. సింపుల్ సొల్యూషన్, బట్ దాని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2n అవుతుంది, ఎందుకంటే మనం అన్ని సబ్సీక్వెన్సెస్ జనరేట్ చేస్తున్నాం. అండ్ అది మనకు వర్కౌట్ కాదు ఈ టైం కాంప్లెక్సిటీ, అది చాలా ఈజీగా టీఎల్ఈ ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇది కాదు, దీనికి ఇంకొక ఏదో ఆప్టిమల్ సొల్యూషన్ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే మన యొక్క సబ్సీక్వెన్స్ లెంత్ అయితే 4 ఉంటుంది. ఓకే, సో బేసికలీ మనం ఒక సబ్సీక్వెన్స్ అంటే ఏంటి, సబ్సీక్వెన్స్ అంటే నువ్వు దాని అరేలో ఏవన్నా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది ఇంకా ఇది కూడా తీసుకోవచ్చు. లేకపోతే నాకు 2 వద్దు అనుకుంటే 4 తీసుకోవచ్చు. ఓకే, మనకి రెస్ట్రిక్షన్ లేదు ఏ ఎలిమెంట్ తీసుకోవాలి ఏ ఎలిమెంట్ తీసుకోవద్దని. ఓకే, సో మనం ఏం చేస్తామంటే, మనం ఎట్లయినా మ్యాక్సిమైజ్ సమ్ చేయాలి కాబట్టి మ్యాక్సిమైజ్ సమ్, ఆ సమ్ మనకు మ్యాక్సిమైజ్ కావాలి, అది మన గోల్. సో మనం ఏం చేస్తామంటే లార్జెస్ట్ కే ఎలిమెంట్స్ తీసుకుంటాం, సింపుల్గా లార్జెస్ట్ కే ఎలిమెంట్స్. ఓకే, సో దీంట్లో లార్జెస్ట్ 4 ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఒకటి 8 అవుతుంది, ఒకటి 4 అవుతుంది, ఒకటి 2 అండ్ ఇంకోటి కూడా 4 అవుతుంది. సో మన సబ్సీక్వెన్స్ వచ్చేసి ఈ ఆన్సర్లో 4, 2, 8, 4. ఓకే, సో ఇది మన ఆన్సర్. అండ్ ఇదే ప్యాటర్న్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్లో కూడా రిపీట్ అవుతుంది. చూడండి, మనకి అరే 2133 లార్జెస్ట్ 2 ఎలిమెంట్స్ 33. ఓకే, నెక్స్ట్ అరే -2 -1 -2 3 4 లార్జెస్ట్ 3 ఎలిమెంట్స్ ఏంటి, -1 3 4. ఓకే, అండ్ కే ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు 3 4 అన్నా కావచ్చు, లేకపోతే 4 3 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 3 3 ఈక్వల్ కాబట్టి. ఓకే, సో ఇది మన సొల్యూషన్. అండ్ ఇంతే సొల్యూషన్, చాలా సింపుల్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే, జస్ట్ మనకు ఒక అరే ఇస్తాడు, దాంట్లో పిక్ లార్జెస్ట్ k elements.
ఓకే. ఓకే. ఇప్పుడు లార్జెస్ట్ కే ఎలిమెంట్స్ ఎట్లొస్తాయి మనకి? అదే ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఈ ప్రాబ్లమ్. ఓకే. లార్జెస్ట్ కే ఎలిమెంట్స్ ఎట్లొస్తాయంటే, మన ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఓకే. మన అరే -1 -2 4 8 2 4 3 ఓకే. మన అరే ఉంది. సో ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఈ అరేని మనం సింపుల్గా సార్ట్ చేస్తాం. సో సార్ట్ చేస్తే ఏమవుతుంది, 8 ఇక్కడికి వస్తుంది డిక్రీజింగ్ ఆర్డర్లో. ఓకే, డిక్రీజింగ్ సార్ట్, ఇది ఇంక్రీజింగ్ కాదు. ఓకే, డిక్రీజింగ్ సార్ట్ చేసి, ఎందుకంటే మనకు మ్యాక్సిమం కావాలి. 4 8 4 4 2 3 -1 అండ్ -2. ఓకే, డిక్రీజింగ్ సార్ట్ చేసినాం. డిక్రీజింగ్ సార్ట్ చేసిన తర్వాత మనకు లార్జెస్ట్ కే. ఓకే, ఒకవేళ కే ఈక్వల్స్ టు 4 ఉంటే మనం లార్జెస్ట్ 4 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఓకే, సో మనకి ఎలిమెంట్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ, ఎలిమెంట్స్ అయితే వచ్చేసినాయి. బట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ 8 దీని యొక్క ఆర్డర్ మిస్ అవుతుంది కదా. సో ఇక్కడ 8 అనేది ఇక్కడ ఉంది, ఒక 4 ముందు ఉంది 8 కన్నా యాక్చువల్ అరేలో. సో మనం యాక్చువల్ రిటర్న్ చేయాల్సిన అరే ఏంటి, 4 8 2 4 రిటర్న్ చేయాలి. ఓకే, కానీ మనం సార్ట్ చేయడం వల్ల వీటి ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది కదా. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది, 8 4 4 2 ఇది వస్తుంది. బట్ మన ఆర్డర్స్ ఏముండాలి, సబ్సీక్వెన్స్ అంటే ఆర్డర్ మెయింటైన్ కావాలి, ఆర్డర్ మెయింటైన్. ఓకే, సో ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి నమ్జారే ఇస్తాం. నమ్జారే ఎట్లనే ఇచ్చిండ్రు మనకి 4 8 2 4 -3. ఓకే, సో మనం ఒక ఎక్స్ట్రా అరే క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఈ ఎక్స్ట్రా అరేలో మనం ఏం చేస్తామంటే -1 0, -1 అనేది 0 పొజిషన్లో ఉంది, 2 అనేది 1 పొజిషన్లో ఉంది, 4 అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. బేసికలీ ఆ ఎలిమెంట్ ఇంకా దాని ఇండెక్స్. ఓకే, ఇవి మనం ఇంకొక కొత్త అరేలో ఇట్లా స్టోర్ చేసుకుందాం. -3 6. ఓకే, సో ఇది మన కొత్త అరే. అండ్ ఇప్పుడు సేమ్ ఇదే అరేని ఫస్ట్ ఎలిమెంట్ మీద సార్ట్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఎలిమెంట్ మీదనే కదా సార్ట్ చేసేది, లార్జెస్ట్కే కావాలంటే. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్స్ మీద ఈ అరేని సార్ట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి 8 8 3 వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ 4 2 వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ 4 5 వస్తుంది, నెక్స్ట్ 2 4, నెక్స్ట్ -1 కదా, సో -1 0, నెక్స్ట్ -2 1, నెక్స్ట్ -3 6. ఓకే, సో ఇవి మన ఎలిమెంట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ దొరికినాయి. బట్ ఎలిమెంట్స్తో పాటు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్ కూడా వచ్చినాయి. సో మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇవి మన ఎలిమెంట్స్, వాటి యొక్క పొజిషన్స్, ఈ పొజిషన్స్ని బట్టి మళ్ళీ ఈ ఎలిమెంట్స్ని సార్ట్ చేసేస్తాం. సో ఈ పొజిషన్స్ బట్టి సార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ ఈ పొజిషన్ వరకే సార్ట్ చేయొచ్చు, మనకి మొత్తం అరే కూడా అవసరం లేదు. ఇది ఇప్పుడు మనకి ఏం పనికిరాదు ఈ పార్ట్ మొత్తం. ఓకే, ఈ పొజిషన్స్ని బట్టి మనం అరేని సార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తాం, ఎందుకంటే మనకి లెఫ్ట్ నుంచి ఆర్డర్లో రావాలి కాబట్టి. సో ఫస్ట్ 2 వస్తుందిగా, సో 4 2 అండ్ నెక్స్ట్ 3 8 3 అండ్ నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసి 4. ఓకే, 2 4, నెక్స్ట్ వచ్చేసి 4 5. ఓకే, సో ఇప్పుడు ఈ ఇండిసెస్ ఆర్డర్లో సార్ట్ చేసేసినాం. అండ్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని చూస్తే మనకి కావాల్సిన ఆన్సర్ ఇదే, కరెక్ట్ ఆర్డర్లో మనకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ అరేలో క్రియేట్ చేసి మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఓకే, సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి
టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఎంటర్ అరేని సార్ట్ చేస్తున్నాం ఎన్ లాగ్ ఎన్ అయితే, దాని తర్వాత సార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న కే అరేని మళ్ళీ సార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం సార్ట్ చేస్తున్నాం, సో ఇక్కడ కే ప్లస్ కే లాగ్ కే మళ్ళీ ఇంకో సార్ట్, ఈ రివర్స్ సార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మన ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్, ఎందుకంటే మనం ఒక 2 అరేస్ ఆర్ 1 అరేస్ యూజ్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ మొత్తంలో. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అప్రోచ్. సో సో మన అరే ఇట్లుంది కదా, -2 -1 4 8 2 4 -3 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక మిన్ హీప్ వాడబోతున్నాం. ఓకే, మిన్ హీప్. సో ఆ మిన్ హీప్ యొక్క సైజ్ అనేది ఎప్పుడు కేనే ఉంటుంది. ఓకే, మీకు కే ఈక్వల్స్ టు 4 అనుకుందాం. ఓకే, సో మిన్ హీప్ యొక్క సైజ్ అనేది ఎప్పుడు కేనే 4 ఉంటుంది. సో ఫస్ట్ మనం -1 ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, 4 కాలేదు ఇంకా. -2 ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, -4 ఇన్సర్ట్ చేద్దాం, 8 ఇన్సర్ట్ చేద్దాం, అండ్ నెక్స్ట్ 2 కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కే కన్నా ఎక్కువ అయిపోయింది, సైజ్ 5 అయింది. కాబట్టి దీంట్లో మినిమం ఎలిమెంట్ని తీసేసి సైజ్ని మళ్ళీ కేకి తీసుకొస్తాం. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, నెక్స్ట్ ఎలిమెంట్ 4. ఓకే, 4 ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు కే యొక్క సైజు 5 అయింది కాబట్టి మనం 4 చేయాలి కదా దాన్ని, కాబట్టి దీన్ని తీసేద్దాం. కే మళ్ళీ 4 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెడితే -3 అయింది, కానీ మనకి 5 సైజ్ వద్దు కాబట్టి ఓన్లీ 4 ఎలిమెంట్స్ చేద్దాం. ఇప్పుడు చూస్తే మన ప్రయారిటీ క్యూలో లార్జెస్ట్ 4 ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఓకే, అండ్ ప్రయారిటీ క్యూలో ఇన్సర్షన్, డిలీషన్, ఈ రెండు కాంప్లెక్సిటీస్ వచ్చేసి ఓ ఆఫ్ లాగ్ కే అండ్ కే వచ్చేసి సైజ్ ఆఫ్ ప్రయారిటీ క్యూ. సో ఇక్కడ మనం ఇంతకుముందు చేసే సార్టింగ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ లాగ్ ఎన్. ఓకే, బట్ ఇప్పుడు మనం ప్రయారిటీ క్యూ వాడితే ఆ సార్టింగ్ కాంప్లెక్సిటీ ఎన్ లాగ్ కే, లార్జెస్ట్ కే ఎలిమెంట్స్ కోసం ఎన్ లాగ్ కే టైంలో మనకి లార్జెస్ట్ 4 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సో ఇది ఇంతకుముందు దానికన్నా ఒక ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇది అంత పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ స్టిల్ అన్ ఇంప్రూవ్మెంట్. అండ్ సేమ్ ఇంతకుముందు మనం ఎట్లయితే ఎలిమెంట్ ఏ ఆఫ్ ఐ ఇంకా ఐ ఇట్లా ఇండెక్స్ తోటి స్టోర్ చేసుకున్నామో, సేమ్ అదే ప్రాసెస్ ప్రయారిటీ క్యూలో కూడా చేస్తాం. ఓకే, ఇట్లా చేసిన తర్వాత ఏమొస్తుంది, ఇట్లా చేసిన తర్వాత ఈ అన్ని నెంబర్స్ విత్ దేర్ ఇండిసెస్ వస్తాయి. దాని తర్వాత దీంట్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ ఇంకో వెక్టార్లో పెట్టేస్తాం. అండ్ ఇంకో వెక్టార్లో పెట్టిన తర్వాత ఈ వెక్టార్ని ఇండిసెస్ తోటి సార్ట్ చేస్తే మన ఫైనల్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఈ ప్రాబ్లమ్ని తొందరగా కోడ్ చేసేద్దాం. అండ్ కోడ్ కూడా సింపుల్గా ఉంటుంది, ఎంత కష్టమేం కాదు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంకో అరే క్రియేట్ చేయాలి. ఆ అరేలో విత్ ఇండెక్స్ వాల్యూ స్టోర్ అయి ఉండాలి. సో అది పెయిర్స్లో ఉంటుంది కాబట్టి ఇంకొక అరే ఏ క్రియేట్ చేద్దాం. ఫర్ int i equals 0 i dot nums dot size i plus plus a dot push back a of I and I. ఓకే, సో ఈ అరే క్రియేట్ అయిపోయింది. అండ్ ఈ అరే క్రియేట్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఒక ప్రయారిటీ క్యూ కదా. సో ప్రయారిటీ క్యూ, సో మన ప్రయారిటీ క్యూ వచ్చేసి
ఏం వాడుతుంది, అది పెయిర్స్ వాడుతుంది. అండ్ వెక్టార్స్లో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి వెక్టార్ ఇచ్చేద్దాం. అండ్ అది మనకి మిన్ ప్రయారిటీ క్యూ కావాలంటే, మిన్ హీప్ కావాలంటే మనం ఇక్కడ గ్రేటర్ రాయాలి. సో ఓకే, మన ప్రయారిటీ క్యూ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మన ఫోర్ లూప్లో మనం అన్నీ ట్రావర్స్ చేయాలి. ఏ డాట్ సైజ్ ట్రావర్స్ చేసి మన ప్రయారిటీ క్యూలోకి అన్నిటిని పుష్ చేయాలి. సో pq డాట్ పుష్ a ఆఫ్ i. ఓకే, దీన్ని పుష్ చేసేస్తాం. కానీ పుష్ చేసిన తర్వాత ఇంకోటి ఏం చెక్ చేయాలంటే pq డాట్ సైజ్ గ్రేటర్ దాన్ k అయితే pq డాట్ పాప్ చేస్తాం. సింపుల్. ఓకే, ఇప్పుడు మన ప్రయారిటీ క్యూలో అన్ని పెద్ద ఎలిమెంట్స్ వచ్చేసినాయి. నౌ వైల్ pq డాట్ సైజ్, ఓకే, దాని సైజ్ గ్రేటర్ దాన్ 0 అయినంత వరకు ఇప్పుడు మనం ఏడి క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఏని ఎంటీ చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఏ డాట్, అండ్ ఇప్పుడు మనకి మన మ్యాక్స్ ఎలిమెంట్ కావాలి కదా. సో ఎవ్రీ టైం మనం మినిమం దీంట్లో నుంచి కూడా పాప్ చేసి దాన్ని ఏలో పెట్టేస్తాం. సో మిన్, అండ్ ఇది పెయిర్స్లో ఉంటుంది కదా, ఇన్ పెయిర్స్ mn is equals to pq డాట్ టాప్ అండ్ pq డాట్ పాప్ తీసుకుంటాం. అండ్ దెన్ దాన్ని పాప్ చేస్తాం. అండ్ తీసుకున్న దాన్ని ఏ డాట్ పుష్ బ్యాక్ mn. ఓకే, సో ఇప్పుడు ఏలోకి వచ్చేసినాయి. అండ్ ఏలోకి వచ్చేసిన తర్వాత వాటిని ఇక్కడ సార్ట్ రాయాలి, మనం మర్చిపోయాను. సార్ట్ ఎట్లా చేస్తాం, రివర్స్ సార్ట్ చేస్తాం కాబట్టి ఆర్ బిగిన్, ఏ డాట్ ఆర్ బిగిన్ అండ్ ఏ డాట్ ఆర్ ఎండ్. ఓకే, సో ఇది రివర్స్ సార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పుడు ఏలోకి వచ్చేసినాయి అన్ని వాల్యూస్. ఇప్పుడు మనం ఇండెక్స్ని బట్టి సార్ట్ చేయాలి. సో ఇండెక్స్ని బట్టి ఎట్లా సార్ట్ చేస్తాం, దీనికి మనం కంపారేటర్ రాయాలి. ఓకే, ఒక లాంబ్డా ఫంక్షన్ లాగా ఒక కంపారేటర్ రాద్దాం. ఓకే, సో సార్ట్ ఏ డాట్ బిగిన్ కామా ఏ డాట్ ఎండ్. ఇప్పుడు మన కంపారేటర్ ఫంక్షన్లో ఏ డాట్ ఫస్ట్, సారీ మన సెకండ్ని బట్టి కదా, ఇండెక్స్ సెకండ్లో ఉంది. ఏ డాట్ సెకండ్ ఇది లెస్ దాన్ పీ డాట్ సెకండ్. మనం పారామీటర్స్ ఇవ్వలేదు, సారీ ఇక్కడ పారామీటర్స్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇది రిటర్న్లో ఉంటుంది. ఇక్కడ పారామీటర్స్ ఇంట్ కామా ఇంట్ ఏ అండ్ పేర్ అండ్ బి. ఓకే, సో ఇది మన కంపారేటర్ ఫంక్షన్. సో ఇట్లా చేస్తే ఏమైతే, ఇట్లా చేస్తే మళ్ళీ ఇండెక్స్ని బట్టి అరే మళ్ళీ సార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన వెక్టార్ ఆన్సర్ తీసుకుందాం. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు j i లెస్ దాన్ ఏ డాట్ సైజ్. ఓకే, ఆన్స్ డాట్ పుష్ బ్యాక్. మనకి ఏం కావాలి, ఎలిమెంట్ కావాలి. అండ్ ఎలిమెంట్ ఏ ఆఫ్ ఐ డాట్ ఫస్ట్లో ఉంది. సో ఇది పుష్ బ్యాక్ చేస్తాం అండ్ రిటర్న్ ఆన్స్. సో ఇది దీని సొల్యూషన్. రన్ చేద్దాం. ఇది ఎర్రర్ వచ్చింది. సారీ, ఇక్కడ ఏనే ఉండాలి, ఇక్కడ నమ్స్ ఉండాలి కదా, నమ్స్ ఆఫ్ ఐ అండ్ ఐ. అండ్ ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా లోపల కాలన్ పెట్టాలి.
ఓకే, సో శాంపుల్ టెస్ట్ పాస్ అవుతుండే సబ్మిట్ చేద్దాం. అండ్ బీట్స్ 11% ఏనా? ఎందుకు బీట్స్ 11%? ఓకే, ప్రయారిటీ క్యూ కాకుండా మనం వేరేలాగా ఇంప్లిమెంట్ చేద్దాం. జస్ట్ సార్టింగ్ తోటి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇది రన్ టైం చాలా తక్కువ వస్తుంది. రన్ టైం ఎక్కువ వస్తుంది, తక్కువ రావాలి ఇంకా. బట్ దీన్ని టైం కాంప్లెక్సిటీయే బెటర్, ఎందుకంటే ఇది ఎన్ లాగ్ కేలో చేస్తుంది కాబట్టి. సో యా, మనం ఏం చేస్తామంటే సో మనకి ప్రయారిటీ క్యూ ఏమిస్తుంది? ప్రయారిటీ క్యూ ఏ అనే అరే విత్ కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఇస్తుందిగా. సో ఇక్కడ సింపుల్గా అసలు మనం ఇక్కడ సార్ట్ చేయొద్దు కదా. సార్ట్ ఎందుకు చేసినాం? సార్ట్ చేయొద్దు కాబట్టి మనం ప్రయారిటీ క్యూ వాడుతున్నాం కదా. సార్ట్ చేసి మళ్ళీ ప్రయారిటీ క్యూ వాడినాం, తప్పదు. ఓకే ఓకే, ఇప్పుడు బెటర్. బట్ అదే మనం ఇప్పుడు ఈ ప్రయారిటీ క్యూ తీసేసి ఇక్కడ సార్ట్ ఫంక్షన్ రాసినాం అనుకోండి. సార్ట్ ఏ డాట్ బిగిన్ ఏ డాట్ ఎన్, అండ్ ఇది రివర్స్ సార్ట్లో ఉంటుంది కాబట్టి ఆర్ వస్తుంది. సో ఇక్కడ సార్ట్ చేస్తాం. సార్ట్ చేసిన తర్వాత మనకి ఓన్లీ ఫస్ట్ కే ఎలిమెంట్స్ కావాలి కదా. సో ఫస్ట్ కే ఎలిమెంట్స్ వరకే మిగిలిన సార్ట్ చేయాలంటే బిగిన్ ఆఫ్ ఐ ప్లస్ కే. సో ఫస్ట్ కే ఎలిమెంట్స్ వరకే ఈ ఇండెక్స్ని బట్టి సార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ డాట్ సైజ్ కాకుండా కే వరకు వస్తుంది. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. సబ్మిట్. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. ఏమో దీనికన్నా బెటర్ సొల్యూషన్ ఉందేమో. ఇది బీట్స్ ఓన్లీ 42% వస్తుంది. బట్ ప్రయారిటీ క్యూ తోటి ఇంప్లిమెంట్ చేయడం బెటర్, ఎందుకంటే మన దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది తక్కువైపోతుంది కాబట్టి. సో ఎనీవేస్, సో ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. అయితే మనం ఎంటైర్ అరేని సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ప్రయారిటీ క్యూ వాడి లార్జెస్ట్ కే ఎలిమెంట్స్ కూడా తీసుకురావచ్చు. సో యా, అండ్ రెండిటి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి సార్టింగ్ వచ్చేసి ఎన్ లాగ్ కే, సార్టింగ్ వచ్చేసి ఎన్ లాగ్ కే కదా. అండ్ ప్రయారిటీ క్యూ తోటి చేస్తే ఎన్ లాగ్ కే వస్తుంది. అండ్ రెండిటి యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n, ఎందుకంటే మనం అరేస్ వాడతాం, టెంపరీగా అరే వాడుతున్నాం కాబట్టి O of nలో స్పేస్ వస్తుంది. అండ్ టైం ఇది. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో సింపుల్ ప్రాబ్లమే, బట్ ఈ ప్రాబ్లమ్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ డైనమిక్ ప్రోగ్రామింగ్. స్పెల్లింగ్ ఇగ్నోర్ చేయండి. ఓకే, సో డైనమిక్ ప్రోగ్రామింగ్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్తో దీన్ని ఎన్ స్క్వేర్లో ఓకే ఎన్ స్క్వేర్ ఇంకా ఎన్ స్క్వేర్ స్పేస్, ఓకే ఎన్ స్క్వేర్ టైంలో ఇంకా ఎన్ స్క్వేర్ స్పేస్లో దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీరు డైనమిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే సో ఇది ఒక బోనస్ లాగా అవుతుంది మీకు ఈ ప్రాబ్లం. సో దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ తోటి సాల్వ్ చేయండి, సింపులే. ఈ ప్రాబ్లమ్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో సాల్వ్ చేయాలంటే సింపులే, బట్ ఏది ట్రిక్కీ పార్ట్ అంటే
సో ఇక్కడ మనకి వాడు అరే కూడా రిటర్న్ చేయమన్నాడు కదా, లైక్ ఆ సబ్సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ని కూడా రిటర్న్ చేయమన్నాడు. ఓకే, సో మన డైనమిక్ మన డిపి టేబుల్లో ఏమొస్తుంది, మనకి దాని సమ్ వస్తుంది. ఓకే, దాని సమ్ మనం తీసుకురాగలుగుతాం మన డిపి ఆఫ్ మన ఏదైతే ఫైనల్ సబ్ ప్రాబ్లం ఉంటుందో డిపి ఆఫ్ ఐ 00 అన్నా లేకపోతే డిపి ఆఫ్ ఐజే అనేది వాటి యొక్క సైజెస్. ఓకే, జే ఇంకా ఐ. ఓకే, మన ఫైనల్ సబ్ ప్రాబ్లంలో వాటి యొక్క సమ్ మనం వచ్చేస్తుంది, బట్ మనకి ఈ వాల్యూస్ ఎట్లా వస్తుంది మన డిపి నుంచి. సో దీనికి మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే మన ఫైనల్ సబ్ ప్రాబ్లం ఉంటుందో, సో ఈ సబ్ ప్రాబ్లంకి దానికి వాల్యూ అనేది దేంట్లో నుంచి వస్తుందో చూడాలి. సో డిపి ఆఫ్ ఐ అనేది ఐజే అది దేని మీదనైనా డిపెండ్ అవుతుందిగా. సో డిపి ఆఫ్ I-1 జే లేకపోతే డిపి ఆఫ్ I-J-1 ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఈ వాల్యూ అనేది దీని నుంచి వస్తుందా అని మనం మళ్ళీ రివర్స్లో చెక్ చేయాలి. ఓకే, సో దీని నుంచి వచ్చింది అనుకో ఇక్కడున్న వాల్యూ తీసుకుంటాం, ఇక్కడున్న వాల్యూ తీసుకుంటాం, అట్లా రివర్స్లో ఇట్లా ట్రేస్ బ్యాక్ చేసి ఈ వాల్యూస్ని కూడా మనం తెప్పియాలి. సో దీన్ని అట్లా ఆన్సర్ని కన్స్ట్రక్ట్ చేయాలి బేసికలీ. ఓకే, ఆన్సర్. సో దీన్ని ఆన్సర్ కన్స్ట్రక్షన్ అంటారు, ఆన్సర్ కన్స్ట్రక్షన్ ఆన్ డిపి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు డిపి ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఇది ఒక మంచి ప్రాబ్లం, ఒక బిగినర్ డిపి ప్రాబ్లం. ఓకే, సో దీన్ని డెఫినెట్గా డిపిలో కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో యా ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. ఇక్కడ వరకు వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియోని మీ లీడ్ కోడ్ ఫ్రెండ్స్ తోటి షేర్ కూడా చేయండి. డైలీ వీడియోస్ చేస్తూ ఉంటా, సో డు నాట్ మిస్ దెమ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.